ఒక చిన్న ఉదాహరణ, ఒక బస్సులో లెటెస్సే 100 మంది ఎక్కించాలి. లైన్ నుంచొని ఉన్నారు. లైన్ నుంచొని ఉన్నప్పుడు ఈ 100 మందిలో నేను 33 మందిని మహిళల్ని ఎక్కించాలి. ఈ లైన్ లో ఏం చేస్తాను, ఒక్కొక్కళ్ళు ఎక్కిస్తా ఉంటాను. ఊహించుకోండి, బస్సులో ఫస్ట్ లెటెస్సే 66 మందిలో ఆల్రెడీ మహిళలు ఉన్నారనుకోండి, 33 మందిని ఈ లైన్ నేను డిస్టర్బ్ చేయను, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కిచ్చేస్తాను. కానీ ఫస్ట్ 66 మంది తర్వాత ఎక్కించిన తర్వాత బస్సులో చూస్తే మహిళలు లేరనుకోండి, ఈ లైన్ ఆపేసి ఆ లైన్ లో ఎంత చివర ఉన్న మహిళల్ని ముందుకు తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తాను. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అంటే. ఈ లైన్ లో ఉన్న వాళ్ళు ఇదేంటి అన్యాయము అంటే కుదరదు. ఎందుకంటే రిజర్వేషన్ పద్ధతి అది, సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతి అది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. బస్సులో మేము ఎక్కలేకపోయాము అంటే ఎందుకు ఎక్కలేకపోయారు? దీనికి ఒక రిజర్వేషన్ ఉంది. వచ్చిన ఫస్ట్ 66% లో ఆల్రెడీ మహిళలు ఉంటే మీకు ఆపాల్సిన అవసరం లేదు, మీకు వచ్చేస్తుంది. కానీ ఇదే పద్ధతి అందరికీ అప్లై చేసినప్పుడు, సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అప్లై చేసినప్పుడు ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి అడగండి. ఇది మీ డిసప్పాయింట్మెంట్ కి రూల్సా లేకపోతే ఎందుకు రాలేదు అనేది మీరు తెలుసుకోవాలి. అందుకైనా ఈరోజు గత కొన్ని రోజులుగా ఒక 26 కేసులు, కొన్ని ఏదైతే పేపర్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ ఏదైతే పబ్లిష్ అయినాయో ఆ పబ్లిష్ అయిన కేసెస్ అన్ని 26 మేము 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అసలు హారిజాంటల్ మీద క్లారిటీ రావడానికి. ఒకప్పుడు ఉండే వర్టికల్ వేరు, ఇప్పుడు హారిజాంటల్ వేరు.